ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। సాధకులు లేదా డిసైపుల్స్ భగవద్భక్తి కలిగి జీవిస్తున్నటువంటి వాళ్ళు, జీవితం మీద ఒక చక్కటి భావం కలిగినటువంటి వాళ్ళు, దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఏర్పడేటువంటి జబ్బుల గురించి మనం చెప్పుకుంటున్నాం గత 2 రోజులుగా. సో ఆ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనం దైవాన్ని నమ్ముకుని మనం ఉంటున్నాం అనేటువంటి భావనలో మనం ఉంటుంటాం. తెలియకుండా మనం చాలా తప్పులు చేసేసుకుంటుంటాం. దానివల్ల మన ఆరోగ్యాలు పాడైపోతుంటాయి. అందు గురించి మనం ఆ తప్పులు చేయకుండా మనం ఉండాలి అంటే మనం మనం జీవించవలసినటువంటి విధానంలో చక్కని మార్పులు అనేటువంటి మనం చేసుకోవాలి. ఆ విషయాలు మనం ప్రధానంగా తెలుసుకుంటున్నాం ఈ క్లాసుల్లో. In the early stages, they produce this unconsciously and hence frequently the results on those they contact is not desirable, nor is the energy wisely directed, deflected, and retained. So it should be remembered in this connection that all disciples are energy centers in the body of humanity and are in process of becoming points of focused, directed energy. Their function and activity always and inevitably produce effects, results, awakenings, disruptions, and orientations in the lives of those around them. వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ లైఫ్లో ఒక శిష్యుడు, ఒక సాధకుడు, ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ లైఫ్స్ వాళ్ళకి అవేకనింగ్స్ ఉంటాయి, డిస్రప్షన్స్ ఉంటాయి, రీఓరియంటేషన్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇన్ ది ఎర్లీ స్టేజెస్ దే ప్రొడ్యూస్ దిస్ అన్కాన్షియస్లీ. మొదట్లో ఇది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లైఫ్లో ఒక మార్పులు అనేటువంటి స్టార్ట్ అయిపోయి, ఒక మహానుభావుల దగ్గర పోయి మనం ఉంటున్నాం అనుకోండి, తెలియకుండా మన లైఫ్ అలా మోల్డ్ అయిపోతుంటుంది వాళ్ళ చుట్టూ unconsciously, and hence frequently the results on those they contact is not desirable. సో ఈ రిజల్ట్స్ అన్కాన్షియస్గా జరుగుతుంటాయి కాబట్టి మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళతోటి మనం ఇదివరకు సంభాషణలు ఇవి చేస్తున్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్లీగా ఉండేది. వాడు మనం కూర్చొని ప్యాకెట్ ఆడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకో మనం ప్యాకెట్ ఆడుతున్నాం, మనం వాడు కలిసి ఉంటున్నాం అంటే తెలియకుండా వాటిలో అయినా సరే ఒక మన మీద కోపభావం వచ్చేయచ్చు, లేదా మనం అంటే పడకపోవచ్చు, లేదా మనకు వాటితోటి డిఫరెన్సెస్ స్టార్ట్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అలాంటివి. Nor is the results on those they contact is not desirable, nor is the energy wisely directed, deflected, or retained. Intelligent intent must lie behind all wise direction of energy. Intelligent intent must lie behind. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ లేదా మన చుట్టూతా ఆ ఎనర్జీస్ ఎటువైపు మనం డైరెక్ట్ చేస్తున్నాయి, ఏం చేయమని చెప్తోంది, దాని అని వీడు మేలుకాంచి అటువైపుగా వీడి జీవితం గడుపుతుంది. అది తెలుసుకోవాలి. మనం ఒకటి భావించి మన చుట్టూతా ఏదైతే చెప్తుందో దాంతో సంబంధం లేకుండా మనం జీవించేటువంటి విధానం ఒకటి ఉంటుంటుంది. మన చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్ మన ఎటువైపు డైరెక్ట్ చేస్తున్నాయి అనేటువంటి తెలుసుకుని జీవించేటువంటి విధానం ఒకటి. ఈ రెండోది ఎప్పుడంటే ప్రధానంగా ఒక సాధకుడిగా ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉంటూ ఉన్న వాడికి ఈ రెండో విధానాన్ని వాడు జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోగలిగితే జీవితం చాలా దివ్యంగా ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ.
Later, when they are learning consciously to be or and are becoming radiatory centers of healing force, consciously directed, this informing and then transmitted energy is more constructively employed along both psychological and physical lines. వీడు నెమ్మదిగా ఏమవుతాడంటే ఒక పవర్ వీడు ఒక సెంటర్గా వీడు తయారవుతాడు ఆ ప్రాంతానికి. సో ఆ ఊర్లో ఎవరికైనా జబ్బులు ఏమైనా వచ్చినా ఏమైనా ఇబ్బందులు వచ్చినా తెలియకుండా వాడు ఒక ఫ్రెండ్గా వీడికి అయ్యి వీడితో షేర్ చేసుకోవడం, లేదా ఒక స్నేహితుడు, ఒక బంధువు, ఒక పరిచయస్తుడు, ఇలా ఏవో కారణం చేత వీడు ఫ్రెండ్ అవ్వడం, వీడికి వాడు చెప్పుకోవడం, వీడి చక్కగా నేను ఏదో పూచి పెట్టుకున్నాను రేపు ఆదివారం నాడు నువ్వు రా తప్పకుండా అని వీడు వాడిని పిలవడం, వీడి నుంచి ఎనర్జీస్ నెమ్మదిగా వాడికి ట్రాన్స్ఫార్మ్ అవుతుండడం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. వీడిని ఏమన్నారంటే ఎనర్జీ సెంటర్స్ అంటారు, వీడు హీలింగ్ సెంటర్స్ అంటారు. సో వీడి రేడియేటరీ యాక్టివిటీ నెమ్మదిగా వీటిలో స్టార్ట్ అవుతుంది. అది వీడికి తెలియకుండానే ఫస్ట్ స్టార్ట్ అవుతుంటుంది. అది చెప్తున్నారు మనకి. నెమ్మదిగా వీడి నుంచి వాడికి అందు గురించి మనం ఏం చేయాలంటే ఒక చక్కటి ప్రేయర్, పూజ ఇవన్నీ చేసుకుంటున్నటువంటి వాళ్ళం మన చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటుంటే నెమ్మదిగా వాళ్ళని మనం చేసేటువంటి ఒక కార్యక్రమాలకు వాళ్ళని ఆహ్వానిస్తాం. సింపుల్గా షుడ్ ఇన్వైట్ దెమ్ టు అవర్ యాక్టివిటీస్. సో వాళ్ళ యాక్టివిటీస్ అటెండ్ అవ్వడం చేత ఏమవుతుందంటే ఎనర్జీ సెంటర్స్ అన్నటువంటివి ఆ ప్రాంతంలో ఏర్పడి ఉంది కాబట్టి అక్కడ యాక్టివిటీ జరుగుతుంది. అది బాగా తెలుసుకోండి. యాక్టివిటీ జరుగుతూ ఉన్నప్పుడు అదంతా కూడా వీడు ఒక వాహికగా అవ్వచ్చు. తద్వారా వీడి నుంచి వాడికి ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాడు చక్కగా వాడిలో కూడా ఒక సద్భావము ఇవన్నీ కూడా వాడిలో ఏర్పడే అవకాశాలు. Healing force consciously directed, this informing and then transmitted energy is more constructively employed along both psychological and physical lines. Nevertheless, in any case, the disciple becomes an effective influence and can never be what is esoterically called unnoticed in his place and minus impact on other souls. Unnoticed in his place and minus ఇంపాక్ట్ ఆన్ అదర్ సోల్స్ అంటుండేది. వీడు ఎప్పుడైతే ఒక డిసైపుల్గా అవుతాడో వీడు ఒక మ్యాగ్నెట్గా తయారవుతుంటాడంటే, ఒక మ్యాగ్నెట్గా తయారైనటువంటి వాడు చుట్టూతా ఎలా అయితే కనుక ఐరన్ ఫీలింగ్స్ ఆ మ్యాగ్నెట్కి ఎలా అయితే అట్రాక్ట్ అవుతుంటాయో, వీడు ఒక డిసైపుల్గా వీడు ఉంటున్నప్పుడు వీడి చుట్టూతా ఒక అట్రాక్షన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. వీడిలో ఒక అట్రాక్షన్ అటువంటిది స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ఆ అట్రాక్షన్ దట్ ఈస్ ఇన్ అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యూటీ. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ హిస్ ఫిజికల్ అపియరెన్స్. Nowhere related with his physical appearance, with what type of dress he owned. ఇవన్నీ కాదు. వాడు ఏ టైప్ ఆఫ్ బట్టలు వేసుకున్నాడు, ఏమిటి, వీడు ఎటువంటి పౌడర్లు రాసుకున్నాడు, లేదా వీడు ఎటువంటి కార్లో దిగాడు, ఇవన్నీ కాదు. అవి కాకుండా వాడిలో ఒక అట్రాక్షన్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది. ఒక డిసైపుల్గా ఉంటున్నటువంటి వాడు ఆ అట్రాక్షన్కి వీటితోటి పరిచయం లేనటువంటి వాడు, అప్పటిదాకా వీటితోటి పరిచయం లేనటువంటి వాడు నెమ్మదిగా వీటితోటి పరిచయాలు అన్నటువంటి ఏర్పరచుకుంటూ వస్తుంటారు. వాడు ఏదో కారణం చేత వీడు ఫ్రెండ్స్ అవుతున్నాడు. ఇలాంటివి జరుగుతుంటాయి. అనే ఒక్కళ్ళ జీవితాలు ఒక్కొక్క రకంగా అవుతుంటాయి. అది చెప్తున్నాను. బికాస్ వీడు ఒక ఎఫెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది వీడి నుంచి స్టార్ట్ అవుతుంది. బాగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అన్నోటిస్డ్ ఇన్ హిస్ ప్లే, ఎప్పుడు కూడా ఇలాంటిది ఉండదా. వీడు ఎవరో ఏమీ తెలియకుండా వీడేదో ఒక చిన్న ఇదిగా ఉంటుండడం అంటున్నది ఉండదు. అన్నోటిస్డ్ ఇన్ హిస్ ప్లేస్ అంటున్నది ఉండదు. అండ్ మైనస్ ఇంపాక్ట్ ఆన్ అదర్ సోల్స్ అంటున్నది ఉండదు. హిస్ ఇన్ఫ్లుయెన్స్, ఎమనేషన్ అండ్ ఫోర్స్ఫుల్ energy inevitably produce problems and difficulties for him. His influence, emanation and forceful energy. వీడు ఒక ఇన్ఫ్లుయెన్స్, వీడు ఒక నుంచి వస్తున్నటువంటి ఫోర్సెస్ ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వీడికి క్రియేట్ చేస్తాయి. గురించి రామకృష్ణ పరమహంస అన్నారు, నాలో ఉన్నటువంటి ఆ బ్యూటీనెస్ తీసేసే అమ్మవారు అని చెప్పి ప్రార్థించారు. ఎందుకంటే అది చూసి కొందరు వస్తుంటారు మన దగ్గరికి, చాలామంది చేరుతుంటారు వాళ్ళ యొక్క అవసరాలకు ఏదో కారణం చేస్తారు. అది మన సాధన కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. దాని గురించి ఆయన ఏమన్నాడంటే అమ్మవారిని నాలో ఉన్న ఆ అందాన్ని తీసి అని చెప్పాడు. సో వాటి వల్ల కొన్ని డిఫికల్టీస్ వస్తుంటాయి. దే ఆర్ బేస్డ్ ఆన్ ది హ్యూమన్ రిలేషన్స్ విచ్ హీ హాస్ కార్మికల్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద రియాక్షన్స్ ఆఫ్ దోస్ హీ కాంటాక్ట్స్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ ఇల్. అది సో ఒక మంచి విషయానికైనా సరే, ఒక చెడు విషయాలకైనా సరే, వేటికైనా సరే వీడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో వీడు సంబంధాలు పెట్టుకున్నటువంటి వాటి మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతూ ఉంటుంది. అంటే తెలియకుండా అది కొన్ని ఇబ్బందులకు కాజ్ చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ బేసిక్గా ఏంటి ఇబ్బందులు ఏముంటుంది, మనం చక్కగా పూజ చేసుకుని ప్రేయర్ చేసుకునేటువంటి వాడు, వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయింది.
అది వీడికి తెలియకుండా ఒక ఇబ్బందికి కాల్ చేస్తుంటాం. ఎలాంటి ఇబ్బందులు కాల్ చేస్తుంటాయంటే, మనం అంటే ఎదుటివాడికి చాలా ఇష్టత భావం కలగవచ్చు. ఊరిన సార్ చెప్తారు. వాడు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నవాడు అవ్వచ్చు. అరే వీడిని కూడా ఈ బిజినెస్లో పెడితే వీడికి కూడా ఒక మంచి లాభాలు అందించిన వాళ్ళు అవుతాం కదా, మనకి ఎంతో ఫ్రీగా మందులు ఇస్తున్నాడు ఈయన, ఈయన కూడా ఈ బిజినెస్లో ఊరినే స్లీపింగ్ పార్ట్నర్గా పెడతాం, ఇంకా అంతగానే ఏం అక్కర్లేదు, మనమే చూసుకుందాం బిజినెస్ అంతా, ఆయన చూసుకోవాల్సింది ఏం లేదు. ఆయనకి నెలకు 10,000 50,000 ఏదో సంథింగ్ ఒక అమౌంట్ ఆయనకి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం కదా అన్నటువంటి భావం వాడికి కలగవచ్చు. ఏదో ఒక అందులో కొంత ఒక 5% ప్రాఫిట్ బిజినెస్ పరంగా వాడికి ఉంటుంది, ఒక 50% ఏదో మన మీద ఒక మంచి భావంతో వాడు చేయొచ్చు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం రెండు ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా మనం యాక్సెప్ట్ చేసామా ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి, యాక్సెప్ట్ చేయలేదా ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి. రెండు యాక్సెప్ట్ చేయలేదు అనుకున్నాం ఊరికే, నాకేమవుతుంది సార్, నా పేరు నా పూజ నాకు కాదు సార్, మీరు అవకాశం ఉంటే మీరు రండి సార్ అని చెప్పాడు. దానివల్ల ఏమవుతుంది, వీడి గురించి ఒక నెగిటివ్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఏమిటోనండి ఆయన, నేను చక్కగా నేను అంతా ఇది చేస్తాను, ఊరికే సంతకం పెడితే చాలు, మిగిలిన అంత వ్యాపారం అంతా నేనే చూసుకుంటాను అన్నానండి. ఆయన పేరున యాక్చువల్గా మా పార్ట్నర్షిప్లో 10 లక్షలు వేయాలి, అది కూడా నేనే వేసుకుంటాను, ఆయన చెప్పలేదు కూడా, ఆయన ఏదో భయపడడానికి, నేనేమీ చెప్పలేదు. అయినా ఆయన ఎందుకో ఈ అవాయిడెడ్ ఇట్. ఏం చెప్తాను సార్, మనం మంచి చేద్దామని వెళ్ళినా ఆయన చేయించుకోకపోతే, ఇలాంటి మాటలు కొన్ని స్టార్ట్ అవుతాయి. సో ఇవి కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి, గుడ్ అండ్ ఇల్స్ అని అన్నారు. Eventually, the influence of a disciple of the great White Lord is fundamentally good and spiritually conditioning. Influence of a disciple of the great White Lord. గ్రేట్ వైట్ లార్డ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేస్తుంటుంది, అది స్టార్ట్ అవుతుంది. బాగా తెలుసుకోవాలి ఒక పాయింట్. రోజు చక్కగా ప్రేయర్ చేసుకోవడం ఒకటి. ప్రేయర్ అన్నటువంటి విషయం ఒక నిమిషం పక్క పెట్టినా, ఒక మంచి సాధన అన్నది కలిగి ఉండి, మంచి సాధన అన్నటువంటి వర్డ్ కన్నా ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడేస్తాను, ఒక సద్భావం కలిగి ఉంటున్నటువంటి వాడు, ఆ సద్భావం చక్కగా వాడు పెంచుకుంటూ వస్తున్నప్పుడు వాడికి నువ్వు వైట్ లాడ్జ్కి ఒక కనెక్షన్ అంటుంది స్టార్ట్ అయ్యి. సో అది వీడిని ఎప్పుడు కూడా ఒక ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి అది వినియోగపడుతుంటుంది. ఇందాక రెండు చెప్పారు కదా, కానీ ఈ వైట్ లాడ్జ్ మాత్రం వీడిని ఒక స్టెప్, తిరుపతి మెట్లు ఎక్కుతున్న వాడిని ఒక మెట్టు ఎక్కిన వాడిని ఇంకో మెట్టు ఎక్కిస్తుంది. అది ఇక్కడ చేస్తుంటాం గ్రేట్ వైట్ లాడ్జ్. Superficially and in the outer effects, particularly where the disciple is concerned. Superficially and in its outer effects. అవుటర్ ఎఫెక్ట్స్లో కూడా మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ చూస్తారు. అంటే ఏంటి, వీడి యొక్క నిత్య జీవితంలో కూడా తెలియకుండా వీడికి కలిసి రావడం అంటుండదానండి. ఒక తెలియకుండా మనసులో ఒక సంతృప్తి, సంతోషం, ఆనందం ఇలాంటివి స్టార్ట్ అవుతాయి వీడికి ఎప్పుడైతే వైట్ లాడ్స్ తోటి వీడి కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నారు. Particularly where the disciple is concerned. So appearance and as apparent, particularly where the disciple is concerned, difficult situations, apparent cleavages, and the emergence of faults as well as virtues upon the part of those affected make their appearance and often persist for many lives. ఇది జరుగుతున్నట్టుగా ఏమవుతుంది, వాడు ఒక మనకు కావాల్సినటువంటిది ఇది చేస్తారు, దాంతోపాటు మనలో ఉన్నటువంటి నెమ్మది ఇలా తీసేస్తుంటారు. అంటే ఏంటి, వీడి లైఫ్కి కావాల్సినటువంటిది ఏర్పాటు చేసేసారు. ఏర్పాటు చేసేసిన తర్వాత వీటిలో కొన్ని అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కొన్ని ఉండకూడనటువంటి భావాలు ఉన్నాయి, ఉండకూడనటువంటి లక్షణాలు ఉన్నాయి, బద్ధకం ఇలాంటివి ఉన్నాయి వీటిలో. అవి నెమ్మదిగా ఒకటి ఇలా తీస్తుంటారు. వైట్ లాడ్స్ తోటి వీడికి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో, వైట్ లాడ్స్ తోటి కనెక్షన్ రాకుండా ఉన్నప్పుడు వీడు ఎలా ఉంటాడంటే, ఏదో వీడి పాటికి వీడు లేస్తాడు, పూజలు చేసుకుంటాడు, ఆఫీస్కి ఏదో వెళ్తాడు, ఎప్పుడో కుదిరినప్పుడు గుడికి వెళ్తాడు, ఇలాంటిదిగా ఉంటుంది. వైట్ లాడ్స్ తోటి ఎప్పుడైతే వీటిలో కనెక్షన్ స్టార్ట్ అయిందో, వీటిలో ఉండకూడనటువంటి లక్షణాలు ఒక్కొక్కటి అలా బయట తీస్తుంటారు. ఈ కోపం అనేటువంటిది ఉండకూడదు వీడికి. కోపం అనేటువంటిది వీడికి తగ్గాలి అంటే, ఈ కోపం అనేటువంటిది వీడికి పోవాలి అంటే, ఎవడి మీద అయితే కోపం చూపిస్తే వేరేవాడు వీళ్ళు తంతాడో అటువంటి వాడు మీరు కోపం చూపించేటట్టు, వీడికి వాడికి పడినట్టు అయ్యి వాడు వీడిని మందలించేటట్టు, ఇలాంటివన్నీ ఏర్పడి అమ్మ ఇంకొకసారి మన కోపం ఉండకూడదు అన్నటువంటి భావం వీడికి క్రియేట్ అయ్యేటట్టు, ఇలాంటివన్నీ వాళ్ళు అక్కడ కూర్చొని చేస్తుంటారు.
అంటే ఉండకూడదు కదా మనలో అలాంటి భావాలు. వాళ్ళు అక్కడ కూర్చొని అలా ట్రైనింగ్ ఇస్తుంటారు మనకి. ప్రత్యక్షంగా ఉండక్కర్లేదు వాడు మనకు ట్రైనింగ్ ఇవ్వాలంటే. అది దానివల్ల అన్నారు ఎమర్జెన్స్ ఆఫ్ ఫాల్స్ అన్నారు. అపారెంట్ క్లీవేజెస్ అన్నారు. అపారెంట్ క్లీవేజెస్ అంటే ఏంటంటే వీడి ప్రాణ స్నేహితుడికి క్లీవేజెస్ స్టార్ట్ అయిపోతాయి. వీడి అన్నదమ్ములకి క్లీవేజెస్ అంటాడు వచ్చేస్తాయి. ఇలాంటి క్లీవేజెస్ కొన్ని స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వీటిలో అవన్నీ కూడా దేనికి ఏర్పడుతున్నాయి అంటే వీడి యొక్క ప్రమేయం లేకుండా ఏర్పడుతుంటాయి కొన్ని. ఇవన్నీ దేనికి ఏర్పడుతుంటాయి అంటే సాధనకు సంబంధించిన వాటిలో ఇవన్నీ భాగాలుగా వీడు తెలుసుకుని వీడు జీవించేటువంటి విధానంలో ఎక్కడ సెట్ చేసుకోవాలో సెట్ చేసుకుని ఉంటే చాలు. అపారెంట్ క్లీవేజెస్ అది. And the emergence of faults as well as virtues upon the part of those affected make their appearance. ఫాల్స్ ఇవన్నీ కూడా బయటకు అలా వస్తుంటాయి. అలాగే వీటిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వస్తుంటాయి. వెర్చువస్ ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి చక్కగా. And often persists for many lives until the person thus influenced becomes what is called accurately recoiled to the emanating energy. దానితో వీడు ఓరియంట్ అయ్యేంత వరకు ఎమనేటింగ్ ఎనర్జీ తోటి వీడు చక్కగా లింకప్ అవ్వడానికి కావాల్సినటువంటిది ఏర్పాటు అయ్యేంత వరకు ఇదంతా కూడా అంటే ఒక పాత్రను శుభ్రంగా తోమడం లేదా ఒక రాయిని తీసుకుని శిల్పి చెక్కినట్టుగా అలా చెక్కుకుంటూ వెళ్తారు. నెమ్మదిగా చెక్కుతూ వెళ్తాడు. శిల్పి అక్కడ కూడా స్పీడ్గా చెక్కితే అది మొత్తం బద్దలైపోతుంది. చాలా స్లో అండ్ స్టడీ యాక్షన్ ఉంటుంది సాధనలో, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ట్ అండ్ ఫోర్స్ఫుల్ అండ్ ర్యాపిడ్ ఇది ఉండదు. చాలా సున్నితంగా వెళుతుంటుంది సాధన ఎప్పుడు కూడా. నెమ్మదిగా ఏది కూడా ఉదాహరణ గాజు పాత్రలు ఉన్నాయనుకోండి, అవి నెమ్మదిగా వాటిని తుడిచి పెట్టడం ఇవి ఎలా అయితే చేస్తుంటామో అలా సాధన అంటే వీడికి చాలా నెమ్మదిగా వీడిలో ఉన్నటువంటి అలా మార్పు తీసుకొస్తూ చేస్తారు. ఫాస్ట్ అయిపోవాలి ఏంటి 10 ఏళ్ళు వీడు ప్రేయర్ మొదలుపెట్టి ఏమిటి వీడిలో కోపం పోలేదు ఎన్నాళ్ళు వీడి సంగతి ఇలా కాదు అలాంటి డెసిషన్స్ చేయరు వాడు. 10 ఏళ్ళు కాదు 10 జన్మలైనా వాళ్ళు అలా వెయిట్ చేస్తారు. నెమ్మదిగా వీడికి ఆ భావాలన్నీ పోయేటట్టుగా అలా స్లో అండ్ స్టడీగా చేస్తారు. ఎప్పుడు కూడా కంగారు పడితే మనం సాధనకి పనికిరాం. మన చుట్టూగా ఉండేటువంటి ఏంటండి ఎప్పటికండి వీడు వచ్చేది, ప్రతిసారి చెప్తాను సార్ గ్రూప్ జరిగి రమ్మని, ఒక్కసారి రాడు సార్ వాడు. అలాంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి వర్డ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పడం నీ వంతు, రావడం రాకపోవడం వాడి ఇష్టం అంతే. ఒకనొక టైం వస్తున్నప్పుడు వాడు వస్తాడు. సో ఆ రోజున వాడు రావాలంటే ప్రతి సంవత్సరం మనం చెప్పింది దానికి దోహదపడుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం 10 ఏళ్ళు చెప్పాను రాలేదు, కానీ 11 ఏళ్ళు చెప్పాడు వచ్చేసాడు. ఆ ఒక్క సంవత్సరం చెప్తే వస్తాడండి అని అలా అనుకోకూడదు. ఈ 10 ఏళ్ళు చెప్పినటువంటిది ఉపయోగపడి 11 ఏడు ఇన్విటేషన్ అయ్యి కానీ ఈ సంవత్సరం వాడు చక్కగా గురుపేరుకు వచ్చేసి కూర్చున్నాడు. అది ఎప్పుడు జరిగేటది. So the ponder on this. The adjustment has to come from the side of those influencers and not from the disciple. అది అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలి? వీడంటే ఎవడైతే వీడి స్నేహితుడు గాను వీడి చుట్టం కానీ ఎవడైతే ఉంటున్నాడో వాటిలో రావాలి. వీటిలో అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. వీటిలో అడ్జస్ట్మెంట్స్ ఎంతవరకు చోట్లో ఉంటుండే తత్వంతో అనుసంధానం చెందడానికి కావాలంటే అడ్జస్ట్మెంట్ వీటిలో జరిగితే చాలు. మిగిలినది ఉదాహరణ వీడు పొద్దున 6 గంటలకు ప్రేయర్ చేసుకోవాలి, చక్కగా స్నానం చేసుకుని ప్రేయర్ చేసుకుంటుంటాడు. మిగిలిన వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళు లేచి రావడానికి వాళ్ళు వీటితో అడ్జస్ట్ అవ్వాలి. అంతే వీడు ప్రేయర్ 6 గంటలకు చేసేది 8 గంటలకైతే అందరూ కలిసి వస్తారు కదా అప్పుడు ప్రేయర్ చేద్దాం, అది వినియోగం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 8 గంటలకు అందరూ నిద్ర లేచి చక్కగా వస్తారు కదండి, అందుకని 8 గంటలకు ప్రేయర్ చేయండి మీరు అని ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, దట్స్ ఆల్ రైట్, నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే రా, ఏం పర్వాలేదు, నా ప్రేయర్ మాత్రం 6 గంటలకే ఉంటుంది అనేటువంటిది ఫిక్స్ అయిపోయి ఉంటాము. కానీ మనం అది ఎట్లాగో అంటే ఏంటంటే నెమ్మదిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలకి వీడు చుట్టూతో ఉండేవాడు నెమ్మదిగా అడ్జస్ట్ అయ్యి వీడు చేసేసుకునే దానికి వస్తారు. అదే వీడు అడ్జస్ట్ అవ్వక్కర్లేదు, అది బాగా తెలుసుకోవాలి. Thus influenced becomes what is called accurately. The adjustment has to come from the side of those influenced and not from the disciple. Let us now consider the 4 problems from the psychological angle, not the physical. Psychological angle లో 4 ప్రాబ్లమ్స్ అనేటువంటి వస్తాయి శిష్యులుగా డిసైపుల్గా ఉన్నటువంటి వాళ్ళు. అవి ఏంటో చెప్తున్నారు. నెంబర్ 1, the problems arising from the awakened heart center of the disciple are perhaps the commonest and frequently some of the most difficult to handle. So commonest causes of the trouble is the awakening of the heart center. Awakened heart center. These problems are based on living relationships and the interplay of the energy of love with the force of desire. So
దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ లివింగ్ రిలేషన్షిప్స్. హార్ట్ సెంటర్ అంటుండేది వివేకనయుడికి ఏమవుతుంది, మన చుట్టూతో అన్నటువంటి వాళ్ళ మీద ప్రేమ భావం కలగడం. ఇప్పటివరకు ప్రేమించినటువంటి వాళ్ళని మనం ప్రేమించుదాం, అరే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా, వాళ్ళు కూడా మన ఫ్లాట్స్లోనే ఉంటున్నారు కదా, మనం ఏదో ఇది చేస్తున్నాం, వాళ్ళకు కూడా ఏదైనా క్వాలిటీ తెచ్చిద్దాం, లేదా వాళ్ళని కూడా మనం ఏదో బజార్కి వెళ్తున్నాం, వాళ్ళని కూడా మన కార్లో తీసుకెళ్దాం, ఏదో సంథింగ్ ఇలాంటి స్టార్ట్ అవుతాయి. అండ్ ద ఇంటర్ప్లే ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ లవ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ డిజైర్. ఇది ఏమవుతుందంటే ఇంటర్ప్లే ఆఫ్ లవ్ విత్ ద ఫోర్స్ ఆఫ్ డిజైర్, రెండు స్టార్ట్, రెండుగా ఇది వ్యక్తం అవుతుంది. లవ్ అనేటువంటిది డిజైర్గా లోవర్ ప్లేన్స్లో వ్యక్తం అవుతుంది, అది చెప్తున్నారు ఇక్కడ. విత్ ద ఫోర్సెస్ ఆఫ్ డిజైర్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ దిస్ ఇన్ఫ్లోయింగ్ లవ్ ఫోర్స్ ఎస్టాబ్లిషెస్ personality contacts which were between the stages of wild devotion and utmost hate on the part of the person affected by the disciples' energy. సో ప్రారంభంలో ఇది ఎలా ఉంటుందంటే లవ్ ఫోర్స్ అనేటువంటిది మన నుంచి వాడి మీద పడుతున్నప్పుడు వాడిలో తెలియకుండా ఒక చక్కటి మార్పు అనేటువంటిది వాళ్ళలో స్టార్ట్ అయిపోతుంది. మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ మీద మన ప్రభావం పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితం చాలా చక్కగా ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా ఉండాలంటే మన యొక్క బిహేవియర్ కానీ మన యొక్క లైఫ్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక సాధన అంటే పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఉండకూడదు దయచేసి. ఎందుకంటే అదే ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పడిపోతుంది. వేరేది చేస్తుంటాడు, చిన్నది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు, ఆ ఇన్ఫ్లుయెన్స్ వేరే వాడి మీద పడిపోయి వాడు అనవసరంగా తప్పుదారిలో వాడు నడిచే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆ భావం వాడిలో లేదు, మనం చేసినటువంటి ఈ కార్యక్రమం చేత వాడిలో ఆ భావం అనేది స్టార్ట్ అయిపోయి వాడు అనవసరంగా దాని నుంచి బయట రావడానికి వాడికి టైం పట్టేయచ్చు. మళ్ళీ దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మన లైఫ్. అలా ఉంటున్నటువంటి వాళ్ళలో ఏమని చెప్తున్నారంటే the inflowing life force establishes personality contacts which were between the stages of wild devotion and utmost hate on the part of the person affected by the disciples' energy. వాటిలో సడన్ టిల్ట్ అన్నటువంటి స్టార్ట్ అవుతుందండి. వైల్డ్ డివోషన్ అండ్ అట్మోస్ట్ హేట్, ఇవి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు మన చుట్టూ. ఏదో పలానా రోజు రాగానే ప్రయోజనం ఉపవాసాలు ఇవన్నీ ఉండిపోవడం, వాడికి షుగర్ ఉండని బీపీ ఉండని ఇవన్నీ చాయి ఉన్నా సరే అలాంటి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత అట్మాస్ఫియర్, ఎవరిని చూసినా సరే ప్రతివాడిని హేట్ చేసేటువంటి వాడు. ఇంత ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కానీ ఒక సామాన్యుడిగా వాడి యొక్క స్వభావంలో వాడు ఉంటూ ఉన్నటువంటి వాడు మన ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పడి ఒక సడన్ టిల్ట్ అన్నట్టు వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. అది చెప్తున్నాను. దిస్ ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ టర్మాయిల్ ఇన్ ద డిసైపుల్స్ లైఫ్ అది until he has become adjusted to the effects of his energy distribution and also frequent disruption of relationships and frequent reconciliations. అది దీనివల్ల ఏమవుతుందంటే దిస్ ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ టర్మాయిల్ ఇన్ ద డిసైపుల్స్ లైఫ్. వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే వీడి యొక్క దీని చేత వాడు ప్రభావితం పడుతూ ఉంటాడో అది అంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మనం ఎప్పుడైతే ఉదాహరణ మనం ఏదో వైద్య సేవను బోర్డు పెట్టుకున్నాం, వైద్య సేవ చేస్తున్నాం, వైద్య సేవ బోర్డు పెట్టుకుని వైద్య సేవ పెట్టుకున్నంత మాత్రాన వీడి లైఫ్ ఇదైపోతుందని కాదు. వీడు ఏ పనిలో అయినా ఉండవచ్చు, వాడు వచ్చి డోర్ కొడతాడు. డోర్ కొట్టినప్పుడు నేను ఇప్పుడు కాదు నేను మందులు ఇచ్చేది రేపు పొద్దున రా అంటున్నది అనలేం. వాడు ఏదో తలనొప్పితో బాధపడవచ్చు, జ్వరంతో బాధపడచ్చు, ఏదైనా సరే వాడికి అప్పుడు డోర్ తీసి వాడికి చక్కగా నాయన ఇవి మంది వేసుకో మళ్ళీ రేపు పొద్దున రా నేను మళ్ళీ మంది ఇస్తాను ఇదేదో చెప్పాలి. సో ఆ ఆస్పెక్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే డివోషనల్గా వేరే వాడు వీడిని చూసి వీడు టిల్ట్ అయినప్పుడు వాడి చేత వీడి లైఫ్ కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది వీడికి లైఫ్. అంటే వీడు చుట్టూ నలుగురు శిష్యుని ఏదో పెట్టుకున్నాడు, వేదం నేర్పుతున్నాడు. వేదం నేర్పుతున్నప్పుడు వాళ్ళు నలుగురు కూడా వాళ్ళకి ఏదైనా సరే చక్కగా వేదం ఇదంతా వీడి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి భావం వచ్చినా సరే వీడికి వెంటనే వచ్చి చెప్పాలన్నటువంటి భావం వాళ్ళకి కలగవచ్చు. ఏమంటే మేము వెళ్తున్నాం మీరు కూడా రండి అని వాడు మన పిలవచ్చు. ఇలాంటివి జరుగుతుంటాయి. అది నిజానికి వీడు కొన్ని ఇబ్బందులు ఉన్నా వీడికి వీడు వెళ్ళేటువంటి మార్గాన్ని అది కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అది చెప్తున్నారు. అంటే చిన్న చిన్న విషయాలైనా ఈ విషయాలు ఎందుకు మనకు ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఒక డిసైపుల్లో ఇవన్నీ కూడా కామన్ అంటున్న విషయం మనం తెలుసుకుంటే దాని మీద మోర్ అవేర్గా ఉంటాం. అందుగురించి ఆయన ఇవన్నీ కూడా చెప్తున్నారు ఈ విషయాలని కూడా మనకు. సో దిస్ ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ టర్మాయిల్ టు ద డిసైపుల్స్ లైఫ్ అది
of his energy distribution and also frequent disruption of relationships and frequent reconciliations. When the disciple is of sufficient importance to become the organizing center of a group or is in a position to begin to form historically his own ashram prior to take some of the major initiations, then the difficulty can be very real and most disturbing. Then the difficulty can be very real. వీడు ఒక మంచి ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని వీడు ఏర్పరచుకున్నాడు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా వేదం క్లాస్లో వైద్య సేవ పెట్టుకున్నాడు వీడు. వీడు చుట్టూతో నలుగురు శిష్యులు చేరతారు. వాళ్ళు వేదం నేర్చుకోవడానికి వస్తారు. వాళ్ళ నలుగురు ఇంకో నలుగురిని తీసుకొస్తారు. నెమ్మదిగా వీడు వాళ్ళందరికీ ఆ 10 మందికి వీడు ఒక ఫోకస్గా వీడు ఒక తయారవుతాడు. ఈ తయారైన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే వీడు then the difficulty can be very real and most disturbing. అది డిఫికల్టీ అంటున్నది నిజానికి కొంత అది నిలబడిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి వీటితోటి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఏదో పూజో ఏదో ఫంక్షను ఏదో పెట్టుకుంటారు, వీడిని పిలుస్తారు. వీడు వెళ్ళి ఒక 3 గంటలు 4 గంటలు వాళ్ళ ఇంట్లో గడుపుతాడు. దానివల్ల మెటీరియల్ గెయిన్ పెద్దగా ఉండదు, కానీ వీటికి అవన్నీ కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటాయి వాటి వల్ల. అది చెప్తున్నారు. There is, however, little that can be done by the disciple except to attempt to regulate the outgoing energy of love. వీడి ఇక్కడ లిటిల్ అడ్జస్ట్మెంట్స్ అన్నట్టు పనిచేస్తారు. ద ప్రాబ్లమ్ రిమైన్స్ ఫండమెంటల్లీ దట్ ఆఫ్ ది వన్ ఎఫెక్టెడ్. ద అడ్జస్ట్మెంట్స్, యాజ్ ఐ హ్యావ్ రిమార్క్డ్ అబౌవ్, have to be made from the either side, with the disciple standing ready to cooperate at the first indication of a willingness to recognize relationships and intention to cooperate in group service. This is the point at which both parties, the disciple and the person reacting to his influence, and to need to consider. The disciple stands ready. The responsive party usually withdraws or approaches according to the urge of his soul or of his personality, probably the latter in the early stages. Eventually, however, he stands with the disciple in full cooperative understanding, and the trying time of difficulty is ended. సో నెమ్మదిగా వీడు వాడు ఇద్దరు కలిసి, అయితే ఇందాక చెప్పుకున్నట్టు వీడు వాడి ఇంటికి అది పిలుస్తాడు, వీడు వెళతాడు. ఇలాంటి కొంత జరుగుతున్నప్పుడు వీడు కలిసి పనిచేయడం అంటున్నది కొంత జరుగుతుంది. వీడు కలిసి పనిచేయడానికి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. వీడు కలిసి పనిచేయడంలో ఇక్కడ జరిగేటువంటి ఒకటి ఏంటంటే, ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటో మన ఇద్దరం కలిసి ఒక వైద్య సేవ పెడదాం అంటున్నది ఏదో నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు కలిసి వైద్య సేవ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే ఆ ప్రభావం ఒక రకంగా ఉంటుంది. లేదు, ఆ డిసైబుల్ అనేటువంటి వాడు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వీడితోటి కలిసి పనిచేశాడు. తర్వాత వాడు సపరేట్ అయిపోయాడు. అది దేని చేత అంటే వాడి మీద ఉండేటువంటి ప్రభావము వాడికి అన్నాళ్ళ రిలేషన్లలో అన్నాళ్ళు వాడు కలిసి పనిచేస్తారు. తర్వాత వీడు సపరేట్ అయిపోయాడు. అదొకటి కూడా ఉంటుంటుంది అని చెప్తాను. సో ద డిసైబుల్ ఇస్ ఫుల్ కోఆపరేటివ్ అండర్స్టాండింగ్ అండ్ ద ట్రయింగ్ టైమ్ ఆఫ్ డిఫికల్టీస్ అంటే కొందరిలో చక్కగా వీడు కోఆపరేట్ చేసేటువంటి వాళ్ళు వాడికి కూడా ఎలా ఉంటుందంటే వాడి జీవితం మ్యాక్సిమం టైం వీడితో కలిసి పనిచేద్దాం అంటే భావం వాటిలో ఉంటుంది. ట్రైయింగ్ డిఫికల్ట్ టు ఫైండ్ టైం అంటున్నది వాటిలో ఇంకా నెమ్మదిగా తగ్గిపోతుంది. మొదట్లో వైద్య సేవ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. రాను అది వీడి జీవితంలో మెలివేసుకున్నట్టుగా అయిపోతుంది. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వీడితో పాటు చక్కగా పెట్టెలు పట్టుకుని వీడు తయారైపోతుంటాడు. అదనమాట. It is not possible for me to enter into explicit detail in considering these problems connected with the heart and the life energy of the disciple. Heart and the life energy అంటే తెలియకుండా వాడంటే వీడి మీద అంటే వీడి దగ్గర చేరినటువంటి కొత్త శిష్యుడు చేత వాడికి ఒక అనుబంధం అంటుండేది ఏర్పడుతుంది కదా, అది వీటిలో ఒక తెలియనటువంటి ఒక ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అని చెప్తాను. అంటే బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దగ్గరికి ఎంతమంది అయినా చేరవచ్చు, ఎవరికైనా సరే మనం మందులు ఇవ్వచ్చు, వేదన నేర్పించవచ్చు, ఏవైనా చేయవచ్చు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ కూడా మనం సాధనకి కూర్చున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఐఎమ్ వన్ విత్ ది సోల్ అంటాడు, దానిలో వీడు నిలబడాలి. లేదా ఐఎమ్ అలోన్ అంటాడు, దానిలో వీడు నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఏమవుతుందంటే వీడు కలిసి పనిచేసిన అన్నాడు వీడు కలిసి పనిచేస్తాడు. వీడికి టాటా చెప్పేసినప్పుడు వీడు చక్కగా వాడితోటి కాకుండా వీడి పాటికి వీడు ఆ పనిలో ముందుకు వెళ్ళిపోవడానికి వీడు
సంసిద్ధత కలిగి ఉంటాం. వాడితో వీడు అటాచ్ అయిపోయి వీడు ఇది డివైడ్ అయిపోతున్నప్పుడు వీడు తట్టుకోలేకపోవడం ఇలాంటివి ఉండవు వీటి సాధనలో. It is not possible for me to enter into explicit detail connected with the heart and the life energy of the disciple. They are conditioned by his ray, the initiation for which he is being prepared, and the quality, evolutionary status, and the ray of those affected. దీనికి దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఏంటంటే వీడి యొక్క సోల్ రే ఏమిటి అంటున్నది ఒకటి డిపెండ్ అవుతుంది. వీడికి ఏ రే వీడికి ప్రధాన వీడికి సాధన అంటున్నది ఏర్పాటు చేస్తుంది. వీడి చుట్టూతో ఏర్పడేటువంటి వాళ్ళు ఏ కిరణమునకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఎక్కువగా నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు చెప్పట్లేదు అంటున్నారా. సో ఫర్ వాట్ విత్ ద హార్ట్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద డిసైపుల్ అన్నారు. దే ఆర్ కండిషన్ బై హిస్ రే, ద ఇనిషియేషన్ ఫర్ విచ్ హీ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. అది there are also difficulties and problems of a most subtle nature arising from the same cause, but not localized in certain definite human relationships. A disciple serves, he writes and speaks, his words and influence permeate into the masses of men. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వేరే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే 1-to-1గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వీడేదో వాడిని శిష్యుడిగా వాడిని పెట్టుకోవడం అంటే వాడు వీడి దగ్గరికి చేరాడు, వాడు కలిసి పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు మనకు ప్రధానంగా చెప్పినటువంటిది ఏంటంటే కొన్ని రూల్స్ ప్రత్యేకంగా పెట్టేసుకోమన్నారు. ఏ రోజైనా సరే వీడి రూల్స్కి వాడు అడ్జస్ట్ అవ్వాల్సిందే, కానీ వాడి రూల్స్కి అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయం ఒకటి మనకు చెప్పారు. రెండో విషయంలో ఏమని చెప్తున్నారంటే వాడు కలిసి పనిచేయడం అంటున్నది ఒకటి యూనిట్ స్టార్ట్ అవుతుంది, లేదా వాడికి పరిచయం అంటున్నది ఏర్పడిన తర్వాత వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ పడటం, అంటే ఈ డిసైపుల్గా ఉన్నటువంటి వాడి మీద కొత్తగా చేరినటువంటి వాడి ఇన్ఫ్లుయెన్స్ పడుతూ ఉండడం, ఇది వీడి యొక్క సాధన కొంచెం డిస్టర్బెన్సెస్ అటువంటి క్రియేట్ చేస్తుంది. ఉదాహరణకు కూడా బాగా ఒక హై సమస్ పేషెంట్ ఏదో అనుకోండి, వాడు వచ్చినప్పుడల్లా వీడితో ఒక గంట సేపు అలా మాట్లాడుతుంటాడు. వీడితో కాసేపు కూర్చొని ప్రేయర్ చేసుకోవాలి, కాసేపు ఏదో గ్రంథపఠనం చేసుకోవాలి. సార్ నేను చదువుకోవాలి, నేను వెళ్ళాను మీరు అన్నటువంటిదంటే వాడు కోపం వచ్చేయచ్చు. ఏదో మనది పెట్టుకుంటే ఒకడో ఇద్దరు వేద నేర్చుకోవడానికి వచ్చారు. వచ్చినటువంటి వాడిని ఇలా తరివేసుకున్నాడు అనుకోండి, కష్టం కదా అంటే భావం వాడికి తెలుసుకోండి, వాడు నెమ్మదిగా అది బేర్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే వీడి సాధన కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. It may appear minor, but it is major in certain cases, the problems. A disciple serves, he writes and speaks. మాస్టర్ గారు ఒక సంఘటన చెప్తారు. వాడెవడో మాస్టర్ గారు ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరో వీడి దగ్గర మందు ఏదో కారణం చేత వచ్చారు. ఆవిడ ఏదో హైస్టమస్ పేషెంట్, మామూలుగా ఆవిడ మందు తీసుకోకు, నెమ్మదిగా ఆవిడతో మాటల్లో పెట్టి ఆవిడ నెమ్మదిగా ఇది చేసి ఆవిడకి హైస్టామస్ 10 50 ఇది వేశారు. వేసిన తర్వాత ఒక గంట లోపల వాడిని వదిలేస్తే వాడు బయటికి వెళ్ళి ఏమైనా తినేసి తాగేస్తే అంత కష్టం, ఈ మందు పనిచేయదు. అందులోంచి ఆ గంట సేపు వాడితో అలా వింటూ కూర్చుని మాస్టర్ గారు అదంతా ఒక గంట 2 గంటలు అయిన తర్వాత అప్పుడు ఆవిడ వెళ్ళడానికి సరే అని చెప్పి ఇవన్నీ చేశారు. ఎందుకు ఒక పేషెంట్ మీద అంత దృష్టి పెట్టి అంత ఇది చేశారంటే ఒక రకంగా చెప్తే అది కొంత ఆయన యాక్టివిటీ కొంత డిస్టర్బెన్స్. ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి, ఆయన ఏదో ఆయన దగ్గర మందు తీసుకుంటున్నాడు, వాడు అక్కడెక్కడ ఉన్నాడు, వాడికి ఏదో జ్వరం వచ్చింది, ఏదో జబ్బు వచ్చింది. మామూలుగా మన లెవెల్లో చెప్పుకున్నప్పుడు ఏమంటే మనం ప్రేమ కలిగి ఉండాలండి, ఎవడైనా సరే మనం అడిగినప్పుడు మనం వైద్యం చేయాలి, ఇదంతా కరెక్టే. కొంత లెవెల్ వెళ్ళిన తర్వాత అది వీడికి కొంత డిస్టర్బెన్స్ అవుతుంది వీడు చేసుకునేటువంటి సాధన. కానీ వాడు చేస్తాడు, అది వేరే విషయం. డిస్టర్బెన్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అది ఇక్కడ అర్థం. A disciple serves, he writes and speaks, but not localized in certain definite human relationships. Difficulties and problems of a more subtle nature లో కొన్ని డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఏంటో చెప్తున్నారు. బట్ నాట్ లోకలైజ్డ్ ఇన్ సర్టెన్ డెఫినెట్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇవన్నీ కూడా హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ కాదు, లోపల అంతర్లోకాల్లో ఏర్పడేటువంటి డిఫికల్టీస్ అవి ఏంటో చెప్తున్నారు మనకి. ఏ డిసైపుల్ సర్వ్స్, హీ రైట్స్ అండ్ స్పీక్స్, his words and influence permeate into the masses of men, arousing them to activity of some kind, often good and spiritual, sometimes evil, antagonistic and dangerous. He has therefore to deal not only with his reactions to the work he is doing, but also in a general and specific sense to deal with the masses whom he is beginning to affect. This is not an easy thing to do, particularly for an inexperienced worker with the plan. He fluctuates between the mental plane
where he normally attempts to function, and the astral plane where his masses of men are focused. And this brings him into the realm of glamour and consequent danger. He does out in consciousness towards those he seeks to help. But it is sometimes as a soul, and then he frequently overstimulates his hearers, and sometimes as a personality, and then he feeds and enhances their personality reactions. ఒకసారి సాధనలో సబ్టిల్ నేచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమిటి ప్రాబ్లమ్స్ అంటే, వీడు గ్రంథ పఠనం లేదా గ్రంథస్థం చేయడం, గ్రంథ రచనలు, వీడు ప్రవచనములు ఇవ్వడం, ఇవి చేస్తూ ఉన్నప్పుడు అవి అందులో ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువ కాబట్టి మనం ఏదో యూట్యూబ్లో ఏదో పెడతాం. అది విని చాలామంది అది విని వాళ్ళని ప్రభావం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే తెలియకుండా వీడి యొక్క సాధన చేత వీడి యొక్క వాకుకు ఒక బలం అంటున్నది ఏర్పడి చక్కగా అది ఎప్పుడైతే వీడు సోషల్ మీడియాలోకో దేనికో వెళ్ళినప్పుడు అది 10 మంది వినడం, వాళ్ళందరూ కూడా ప్రభావితం అవడం అంటుంటే జరుగుతుంది. సో ఇంతవరకు బాగానే ఉంది ప్రభావితం అవ్వడం. కానీ ఇక్కడ స్టెప్ జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, ప్రభావితం అవుతూ ఉన్నప్పుడు వీడు మాట్లాడేటువంటి వాక్కు వీడు చుట్టూతా వీడు ఒక ఐడియాతో వీడు మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటే ఉదాహరణకి వీడికి పలానా శిష్యులో లేదా పలానా వ్యక్తులు వాళ్ళ ఉద్దేశంగా వీడు మాట్లాడుతున్నప్పుడు అది వేరే వాళ్ళకి అది ఏమవుతుందంటే వాళ్ళు జీవించేటువంటి విధానమునకు వాళ్ళు సాధన చేసుకునేటువంటి దానికి అది భిన్నంగా అవ్వచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి వీడు ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు. ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఒక ఫలానా వ్యక్తులు వాళ్ళ యొక్క స్వభావం ఇది మనసులో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉండేటువంటి విధానమును వీడు ప్రవచనంలో చెప్పాడు. ఉదాహరణకి పొద్దున్నే 6 గంటలకు ప్రార్థన చేయాలి, కానీ వీడికి తెలిసిన వాళ్ళు లేదా వీడిని ఆశ్రయించిన వాళ్ళు ఏదో నైట్ డ్యూటీస్లో ఏదో ఉన్నారు, రాత్రి 2 గంటలకి అలా ఏదో పడుకుంటారు వాళ్ళు. పొద్దున్నే 6 గంటలకు లేచి ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పడం అంటున్నది కష్టం అని వీడికి అనిపించి వీడు నెమ్మదిగా ఏం చెప్తాడంటే, కనుక పొద్దున్నే 6 గంటలకు మీరు లేవలేరు కాబట్టి పొద్దున్నే 10ంటికి లేచి ప్రార్థన చేసుకోండి, లేదా మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు ఏదో ప్రార్థన, లేదా వీడు ఊరిన ఉదాహరణ జనరల్ రూల్గా ఏదో చెప్పాడు వాడికి. ఇది ఈ సెంటెన్స్ వెన్ ఇట్ గోస్ టు ద పీపుల్ హూ కెన్ డూ ప్రేయర్ ఎట్ 6 o'clock, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నెమ్మదిగా 10ంటికి కూడా ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పారు కదా, నువ్వు ఊరిని అది చేస్తున్నావు పొద్దున్న 6 గంటలకు లేచి ప్రార్థన చేయాలని. ఆయన గురువుగారే చెప్పారు 10ంటికి చేసుకో, 12ంటికి చేసుకో, ఎప్పుడు లేని చేసుకో అంటే మాట అన్నారు కదా, నువ్వేంటి 6 గంటలకే చేయాలని చెప్తున్నావు. ఇదంతా ఇలాంటి ఒక వీడు మాటల్ని వక్రీకరించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ ఆయన ప్రవచనాలు చెప్పినటువంటి ఉద్దేశం వేరు, కానీ విన్నటువంటి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వీడి మాటల్ని మలిచేస్తారు. మలిచేసినప్పుడు అది కొన్ని ఇబ్బందుల్ని కాజ్ చేస్తారు పబ్లిక్ చేత. అది ఆ పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది మాట్లాడడం, ఈ వాక్కు, ఇదంతా వీడి యొక్క ప్రవచనం ఇదంతా జరిగేటనేది మెంటల్ ప్లేన్ నుంచి ఇదంతా జరుగుతుంది. అయితే వీడు ఫలానా వాడు, ఈ వ్యక్తి మనకి చాలా మంచివాడు, ఈ భావాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటిది ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్లోకి ఇది ఎప్పుడైతే దిగుతుందో అది వక్రీకరింపబడిపోతుంది ఒకసారి. ఇక్కడ కొన్ని చోట్ల చాలా చక్కగానే చెప్పారు ఆయన, కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే తెలియకుండా వీడు ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఒక ఎమోషనల్ రియాక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్ చేత ఇప్పుడు ఉదాహరణకు రోజు పూజ చేసుకోమని చెప్పారు, ఒక మధ్యలో అప్పుడప్పుడు పూజ మానేసినా ఏం పర్వాలేదండి అంటున్నది ఏదో అంటే ఎదుటివాడి వ్యక్తిని భావించుకుంటూ వీడు ఆ సెంటెన్స్ వీడు నలుగురిలోకి వదిలేశాడు. అది వేరే వాడికి వెళ్ళి అది కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. ఆ పాయింట్స్ కొన్ని చెప్తున్నారు. Where the mass of men are focused, and this brings him into the realm of glamour and consequent danger. కొన్ని కారణాలు ఏం చేస్తాయంటే వీటిలో ఒక గ్లామర్ అంటున్నది పెంచుతుంటాయి, అంటే కాన్సిక్వెంట్ డేంజర్. గ్లామర్ అంటున్నది మన దగ్గరికి చేరుతుంటే కూడా మనం జాగ్రత్త పడాలి. అంటే మన చుట్టూ మన ఎవరైనా పొగిడేవాళ్ళు, మన మెచ్చుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన దగ్గర వాళ్ళతో పెద్ద పనిలేదు, బాగా గుర్తుపెట్టేసుకుంటాం. ఒక సాధన అంటున్నది ఉదాహరణ మీరు రమణ మహర్షి దగ్గర, రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఆయన గురించి వాళ్ళని పొగిడారు అనుకుంటారు, వాళ్ళు ఏమీ పట్టించుకోరు అసలు. మనలాంటి వాళ్ళు మనం ఏమైపోతామంటే ఎవడైనా 4 మాటలు మనం పొగిడేవాడికి మనం అలా బలూన్ అలా ఉబ్బిపోతుంటాం. అది నిజానికి మన సాధన దెబ్బతీస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి.
సో వేర్ ద masses of men are focused and this brings him into the realm of glamour and consequent danger. ఉదాహరణకి ఈరోజు ప్రవచనానికి 100 మంది వచ్చారు. అబ్బా చాలా మంది వచ్చారే, నెమ్మదిగా మన ప్రవచనాలు చాలా మందికి వెళుతోంది అన్నమాట. అలాంటి భావాలు కొన్ని తెలియకుండా వచ్చేస్తారు. మనకు 10 మంది వచ్చారా 100 మంది వచ్చారా అంటే చెప్పేవాడికి సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు కూడా చెప్పేవాడికి ఏంటి, అదే రామాయణం భాగవతం ఏదో వాడికి తెలిసినటువంటి ముక్క నలుగురికి పంచుతున్నాడు అంతే, అంతవరకు వాడికి సంబంధం. దాన్ని ఎలా వినియోగించాలనేటువంటిది అది 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 నెక్స్ట్ పాయింట్. అది వీడి సంబంధం కాదు. అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే వీడి ప్రవచనం బాగుంది అందుకని వీడు వింటున్నారు, వేరే వాడు ఎవరిది లేదు, వీడికన్నా బ్రహ్మాండంగా చెప్పగలిగేవాడు లేడు. మన మాటలో చెప్పుకోవాలంటే అంటే ఎవడికి వాడికి తెలుసుకోవాలంటే వీడికన్నా బ్రహ్మాండంగా చెప్పగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రవచనాలు ఇంకా యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వలేదు. యూట్యూబ్లోకి అప్లోడ్ అయితే మన ప్రవచనాలు ఎంత బాగా వినరు అంటున్న భావం వీడు మనసులో పెట్టుకుంటే అప్పుడు వీడు మామూలుగా నిలబడతాడు. లేకపోతే చూసా నా ప్రవచనాలు ఈ రోజుల్లో చాలామంది వింటున్నారు, ఏమనుకుంటున్నాను నా గురించి, ఇలాంటి భావాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది రీచ్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చెప్తున్నాను.